బ్రదర్ ఏం చెప్పాలనుకుంటున్నారు? 5,000 నోటిఫికేషన్ విడుదల చేసిండ్రు, అది వద్దని ఇన్ని రోజుల నుంచి దాదాపుగా వారం దాటిపోయింది మీరు నిరసనలు ధర్నాలు చేయబట్టి. మరి ఎందుకు స్పందిస్తలేదు ప్రభుత్వం? నిజంగానే 20,000 తోటి ఉద్యోగాలు ఇచ్చే అవకాశం కనిపిస్తూ ఉన్నదా మీకు? గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడంగానే మన ప్రభుత్వం రాగానే 2 లక్షల ఉద్యోగాలు ఇస్తానని రాష్ట్ర ముఖ్యమంత్రి గారు అన్నారు. మీరు ఎస్ఐపిసి నోటిఫికేషన్ ఇంతవరకు కూడా ఒక్కటి కూడా ఇవ్వలేదు. అది గత ప్రభుత్వంలో వేసిన నోటిఫికేషన్ మీరు అపాయింట్మెంట్ లెటర్ ఇచ్చారు. ఇప్పుడు మీరు 3 సంవత్సరాలు కావస్తుంది ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి. త్వరలో అని జరుపుకుని 3 సంవత్సరాల వరకు తీసుకొని వచ్చారు. మళ్ళీ ఇంకొకటి గతంలో ఒకసారి 2.5 సంవత్సరాల కింద జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేశారు. 17,000 పోస్టులు ఖాళీ ఉన్నాయి, ఎస్ఐపిసి పోస్టులు ఖాళీ ఉన్నాయని చెప్పారు. అప్పుడు ఏజ్ ఎంత, మళ్ళీ కానిస్టేబుల్ ఏజ్ 34 పెట్టారు. గత ప్రభుత్వం 32 34 చేసిరు కానీ త్వరలో అన్నారు. మా జాబ్ క్యాలెండర్ ఎక్కడ పోయింది ఏం అర్థం కాలేదు. అది చేసింది బట్టి విక్రమార్క రిలీజ్ చేశారు, డిప్యూటీ సీఎం. ఇప్పుడు త్వరలో అని తీసుకొని వస్తే ఇప్పుడు మళ్ళీ అప్పుడప్పుడు మధ్యలో పబ్లిసిటీలలో పేపర్లలో టీవీలలో చూసినాం 19,000 ఖాళీ ఉన్నాయి, 19,000 ఖాళీ ఉన్నాయి. శివధర్ చెప్పిండు కదా డైరెక్ట్ 19,000 ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి కానిస్టేబుల్ అని చెప్పి. అవును, 19,000 ఖాళీ ఉన్నాయని చెప్పారు. త్వరలో వస్తున్నాయి. అందరం ఏమనుకున్నామంటే అప్పుడు ఏజ్ రానులు కూడా, అంటే నేను నా ఒక్కడి బాధ చెప్తాను, మిగతా వాళ్ళ ఫ్రెండ్స్ కూడా ఇప్పుడు దాదాపుగా 32 ఉంటాడు. వీళ్ళు ఒకసారి జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేసినప్పుడు అందరూ ఆ ఏజ్ ఉన్నది. నాతో పాటు చాలా మందికి స్టడీ హాల్లో లైబ్రరీలో చదువుకోవడం అందరు ఏజ్ ఉన్నది. అప్పుడు ఇస్తే అయ్యేపోతుండే. నువ్వు సరే గతంలో ఏజ్ పెంచమని నేను అడగకపోతుండే. ఇప్పుడు కానిస్టేబుల్ ఏజ్ 36 సంవత్సరాలు చేయమంటున్నాం, ఎస్ఐకి 38 సంవత్సరాలు చేయమంటారు. అంటే మీరు టైం టు టైము ఇది ఏమి నోటిఫికేషన్ ఇవ్వక ఇంకొకసారి ఇస్తాను చెప్పారు. మీరు ఇస్తాను చెప్పారు, త్వరలో 3 ఏళ్ళ దాకా తీసుకొచ్చారు. ఈ 3 సంవత్సరాలు మళ్ళీ గతంలో 1 సంవత్సరం 4 సంవత్సరాలు అవుతుంది ఎలాంటి నోటిఫికేషన్ లేక. 4 ఏళ్ళ నుంచి నువ్వు జరుపుకుంటూ వచ్చి తీర దగ్గరికి వచ్చే వరకలా మళ్ళీ నిరుద్యోగుల వల్లనే వచ్చింది అంటున్నారు కదా రాష్ట్ర ముఖ్యమంత్రి గారు. నిరుద్యోగుల వల్ల ప్రభుత్వం ఏర్పడిందని మీరే ఒప్పుకున్నారు. అంటే మాకు తిప్ప ఈ 5,000 అంటే బిచ్చం వేస్తున్నావా? ఎట్లా మేము ఏ విధంగా మేము మా మనసు ఒప్పుకుంటుంది? మీకు ఉద్యోగాలు వచ్చినాయి, మీకు మంత్రి పదవులు వచ్చినాయి, మీకు ఎమ్మెల్యేలు వచ్చినాయి, ఎమ్మెల్సీలు వచ్చినాయి, ఎంపీలు వచ్చినాయి. ఏమన్నా ఇంకా 2 మంత్రి పదవులు ఖాళీ ఉన్నాయి. అవి మేమైతే అడుగుతలేం కదా. 2 మంత్రి పదవులు ఖాళీ ఉన్నాయి, మేమైతే అడగట్లేదు. మాకు 20,000 పోస్టులు వేయమని చెప్తున్నాము, మాకు న్యాయం చేయమని చెప్తున్నాము. ఇంకొకటి కానిస్టేబుల్ ఏజ్ 36 సంవత్సరాలు చేయాలి, ఎస్ఐ 38 సంవత్సరాలు ఖచ్చితంగా చెయ్యాలి. ఇప్పుడు క్యాబినెట్లో 2 మంత్రి పదవులు ఉన్న ఖాళీ ఉన్నా మేము అడగట్లేదు. మాకు ఏజ్ పెంచు, 20,000 పోస్టులు వేయని. ఇప్పటికే 2 లక్షల ఉద్యోగాల కోసం అనేక దఫాలుగా మీరు ఉద్యమాలు చేస్తూ ఉన్నారు. ఇప్పటి వరకు కూడా ప్రభుత్వం నుంచి ముఖ్యమంత్రి బాజాప్తా నోరు తెరిచి ఎన్నడూ కూడా మీ గురించి మాట్లాడిన దాఖలాలు లేవు. మీకు ఇస్తాం ఉద్యోగాలు, మీ మాట మీద నిలబడతామని చెప్పినటువంటి మాటలు లేవు, విషయాలు ఇప్పటివరకు సన్నివేశాలు కూడా. అది పక్కన పెడితే 70,000 ఉద్యోగాలు ఇచ్చినామని చెప్పి అనేక సార్లు చెప్పినటువంటి సందర్భం ఉన్నది. మరి ఎందుకు దీన్ని కూడా జాప్యం చేసే అవకాశం ఉన్నది? మరి 20,000 ఉద్యోగాలు నిజంగా ఇచ్చే పరిస్థితి ఉన్నదా, లేదంటే దీన్నే కొనసాగిస్తే మీ కార్యాచరణ ఎట్లా ఉండబోతుంది? వాళ్ళే ఒక ఆయన 70 అంటాడు, ఒక ఆయన 1,00,000 అంటాడు, వాళ్ళకే క్లారిటీ లేదు. నేను ఈ విషయమే చెప్తాను. ఎస్ఐ కానిస్టేబుల్ నోటిఫికేషన్ ఒకటి కూడా వేయలే, 60,000 ఏమో వేసిండు. అవి ఈ 19,000 ఖాళీగా ఉన్నాయని వాళ్ళగా ఇప్పుడు అధికారులుగా చూపిస్తున్నది. నువ్వు అధికారులు చూపిస్తు. ఈ మధ్యన ఇంకొకటి ఏం చేశారు అంటే, మేము ఒక 15 రోజులు అంది ఇక్కడ దిల్షుక్ నగర్లా, అశోక్ నగర్లా, క్యాంపస్లా, మేము మళ్ళీ నల్లగొండల, ఖమ్మంలో అంతటా ఇది రాస్తాకోరులు జరుగుతున్నాయి. ఇవి ఖచ్చితంగా ఏజ్ పెంచాలి, పోస్టులు పెంచాలంటే ఏమంటారు అంటే, చిన్న మరి ఈ ఉద్యమాన్ని చల్లబరచడానికి మరి నిపుల మీద నీళ్ళు చల్లినట్టు 9,000 ఖచ్చితంగా వేయవలసిందే, లేకపోతే నిరుద్యోగులత వ్యతిరేకత వస్తుంది. 9,000 వేస్తున్నాం అన్నట్టుగా మరి పబ్లిసిటీ వస్తుంది. అది ఎంతవరకు మరి కరెక్ట్ నిజం అనేది తెలియదు మాకు. అవి నువ్వు 5,000 9,000 కాదు, మాకు ఖచ్చితంగా 20,000 వేయాలి. 19,000 పైన ఖాళీ ఉన్నాయి. ఇంకా దానికి నువ్వు ఎంత చేస్తావో 20,000 పోస్టులు వేయి. ఖచ్చితంగా కానిస్టేబుల్ 36, ఎస్ఐ 38 సంవత్సరాలు పెంచి మాకు న్యాయం చేయాలని నేను కోరుతున్నాను. ఫైనల్గా ఒకవేళ నిజంగా ఇవ్వకుంటే పరిస్థితి ఏంది? ఈ 5,000 తోటే సరిపెట్టి ఎగ్జామ్స్ కూడా పెట్టే పరిస్థితి ఉంటే మరి ఏం చేస్తారు? ఒకవేళ ఇవ్వకుంటే ఈ 5,000 తీసుకోవడానికి ఎవరు సిద్ధంగా లేడు. ఇంకా ఈ 5,000 పోస్ట్ ఏ కులానికి ఏ కేటగిరికి ఎన్ని వస్తాయో కూడా తెలియదు. అసలు మొత్తం ఇక మన రేవంత్ రెడ్డి ఇల్లు ముట్టడిచ్చుడా, అసలు రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి గారిని ఎక్కడ రోడ్డు మీకు రానిచ్చే పరిస్థితి లేదు. అన్న, నా పేరు కురుమూర్తి, నాది నారాయణపేట డిస్టిక్. ఈ రేవంత్ రెడ్డి ప్రభుత్వం నేను ఇంటర్ సెకండ్ ఇయర్లో ఉన్నప్పుడు వచ్చింది 2023లో. అప్పుడు వచ్చింది వాళ్ళు సంవత్సరానికి 1,00,000 పోస్టులు 2 లక్షల పోస్టులు అని అప్పుడు ఏదో చెప్పారు మాటలు. దాన్ని నమ్మి మేము మా పేరెంట్స్ వాళ్ళతో ఓట్లు వేయించాము. వాళ్ళు ఇప్పుడు చూస్తేనేమో ఆల్మోస్ట్ నా ఇంటర్ అయిపోయి 2 ఇయర్స్ అవుతుంది. వీళ్ళు 1,00,000 ప్రతి సంవత్సరం వేస్తా అని ఇప్పుడు ఒక్క నోటిఫికేషన్ వెళ్ళి ఇంతవరకు ఎస్ఐపిసి నోటిఫికేషన్. నేను ఎస్ఐపిసి నోటిఫికేషన్ అని నా ఇంటర్ అయిపోతూనే నేను కూర్చున్నా పీసీ, కానీ ఇంతవరకు ఒక్క నోటిఫికేషన్ లేదు. ఇప్పుడు సడన్గా అకస్మాత్తుగా వాళ్ళు వచ్చి 5,000 పోస్టులు వేస్తా అంటున్నారు. ఇది ఎట్లా న్యాయం అవుతుందన్న నాకు అర్థం కాదు. వీళ్ళు 5,000 పోస్టులు
పోస్టులు అంటారు. మాకేమో ఆల్రెడీ 19,000 పోస్టులు ఖాళీ ఉన్నాయి, మాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది. మినిమం 19,000 పోస్టులు అన్న ఫిల్ చేయలేగా. వాళ్ళు 5,000 వేస్తే మేము ఎక్కడి నుంచి ప్రిపేర్ అవుతాం? ఇప్పుడు న్యూ ఆస్పిరెంట్స్, ఇప్పుడు పాత ఆస్పిరెంట్స్ చాలామంది ఉన్నారు, వాళ్ళు ఏజ్ కోసం వాళ్ళు బాగా ఇబ్బంది పడుతున్నారు. నేను స్టడీలలో బాగా చూస్తున్నాం. ఇప్పుడు దాన్ని బట్టి మేము ఎలా సర్వైవ్ అవ్వగలుగుతాం? ఫస్ట్ ఆస్పిరెంట్ మాకు కూడా ఉంటుంది కదా బ్రో, ఫస్ట్ నోటిఫికేషన్లోనే జాబ్ కొట్టాలని. ఈయన 5,000 పోస్టులు అంటే మాకు ఏడవుద్ది బ్రో? వాళ్ళు సంవత్సరాల నుంచి ఉండరు, మేము జస్ట్ ఇప్పుడు బిగినర్స్. మాకేమో సబ్జెక్ట్ మీద కమిట్మెంట్ రావడానికి మినిమం 1 year అవుద్ది. వాళ్ళు చాలా చదివి ఉంటారు. ఇప్పుడు 5,000 పోస్టులు వస్తే వాళ్ళని ఎలా చూస్తాడు, మమ్మల్ని ఎలా చూస్తాడు? మినిమం 19,000 పోస్టులు ఇస్తే మేము ఏఆర్ఓ బీఆర్ఓ రన్నింగ్ కొట్టి, మాకున్న క్యాబిలిటీ రన్నింగ్ కొట్టి ఏఆర్ఓ బీఆర్ఓ కొట్టుకుంటాం. వీళ్ళు ఏది చెప్పండి అసలు 5,000 అంటే ఏమనికి వస్తాయి? అసలు క్యాస్ట్లు ఎన్ని ఉన్నాయో తెలుసా నీకు? ఫస్ట్ క్యాస్ట్లో ఒక్క క్యాస్ట్కి ఎన్ని పోస్టులు వస్తాయో తెలుసా నీకు? అసలు ఒక్క క్యాస్ట్లో మినిమం ఇప్పుడు బీసీలోనే చూసుకోబ్రో నువ్వు. బీసీలోనే చూసుకుంటే బీసీఏ, బీసీబీ, బీసీడీ, బీసీడీఈ ఇట్లా ఉన్నాయి. మళ్ళీ అందులో సబ్ క్యాస్టెస్ ఉన్నాయి, వడ్డేరా, ఇంకా ఇలా సపరేట్ క్యాస్ట్లు చాలా ఉన్నాయి. అట్లా క్యాస్ట్ వైజ్గా ఒక్కటైనా రావాలి కాబట్టి ఆ ఒక్కటి వస్తే, ఆ ఒక్క వచ్చిన బీసీఏలో ఇప్పుడు ఒక్కటి వచ్చింది అనుకో, అందులో దగ్గర 15 క్యాస్ట్లు ఉన్నాయి. 15 క్యాస్టులు వాళ్ళు ఆ ఒక్క పోస్ట్కి ఎంతమంది అంటే చూసుకుంటారు, ఎంతమంది అంటే ట్రై చేస్తారు. అప్పుడు కట్ ఆఫ్ ఎంత రీచ్ అవుద్ది, మేము ఎంత చదవాలి ఏంది? ఇప్పుడు 19,000 వేసినారు అనుకో, అందరికి మాట్లాడుకున్నారు. గత ప్రభుత్వం ఆల్రెడీ 15,000 16,000 వేసినట్టు వాళ్ళ ఉన్నాయి, రికార్డ్స్ ఉన్నాయి. వీళ్ళు ప్రజాప్రభుత్వం అంటారు, వీళ్ళు ఏం వేస్తారు అసలు? వీళ్ళు నోటిఫికేషన్ లేదు, ఏం లేదు ఇంతవరకు. ఒక్క నోటిఫికేషన్ లేదు, ఏం చేయలేదు. వీళ్ళని ఏం చేయాలి ఇంత నాకు అర్థం అవ్వట్లేదు. దీన్ని బట్టి మేము రేవంత్ రెడ్డికి ఒకటే హెచ్చరిస్తున్నాం, నువ్వు 5,000 వేస్తే అది వేస్తే అంటే మాకు కుదరదు. మేము అసలే చాలా మంది ఉన్నాం, దగ్గర 15 లక్షల మంది ఇప్పటికీ దిల్చునార్ల ఏరియాలో ఇంతవరకు దానాలు ఉన్నాయి. ఇక్కడ నీకు ఒకటే ఖబర్దార్, నీకు ఒకటే చెప్తున్నాం, నువ్వు కూడా 19,000 పోస్టులు వేయకపోతే రేవంత్ రెడ్డి గుర్తుపెట్టుకో, ఈ సంవత్సరం నువ్వు నెక్స్ట్ ఇయర్ అసలు ఎలక్షన్లో కాదుగా, నేను ఈ సర్కిల్లో ఈ తెలంగాణలోనే ఉండలేకపోతున్నావు. ఫస్ట్ చెప్తున్నా, వార్డ్ నెంబర్ కూడా నువ్వు గెలవలేవు. నేను చెప్తున్నావు, ఇప్పుడు సీఎం ఎలాగో అయినావు, నీకు సరే వదిలిపెట్టు. మేము మా నిరుద్యోగుల వల్లనే నువ్వు సీఎం అయినావు. నువ్వు కూడా ఇప్పుడు 19,000 పోస్టులు వేయలేదు అనుకో, ఖబర్దార్ చెప్తున్నాం, నువ్వు వార్డు మెంబర్ కూడా పనికి రాకుండా పోతావు, గుర్తుపెట్టుకొని. ఈ మీడియా ముందుగా నేను హెచ్చరిస్తున్నా రేవంత్ రెడ్డిని. థ్యాంక్ యూ.